మాస్ మహారాజా రవితేజ కానీ ఆయనకు మాత్రం ఈ మధ్య కాలంలో అనుకున్న రేంజ్లో ఏ ఒక్క సినిమా కూడా హిట్ పడలేదు ఆయన పేరుకు తగ్గట్టుగా. కానీ ఇప్పుడు మాత్రం ఒక క్లాసికల్గా ఒక భక్తి పారవశమైనటువంటి ఒక కొత్త సినిమా రాబోతుంది అంటూ ఆ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ఈరోజు రివీల్ చేశారు అని చెప్తున్నారు. మరి ఈ సినిమా అయినా కూడా పండుతుందా? ఆ సినిమా పేరు ఏంటి అసలు? సో రవితేజ గారు ఇప్పటికి 76 సినిమాలు చేశారంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. సో మరి ఇప్పుడు 77వ సినిమాని అయితే తీసుకొస్తున్నారు. సో మరి ఇప్పుడున్న హీరోల్లో చాలా అంటే చాలా ఫాస్ట్గా సో మరి రీసెంట్గా వచ్చిన భర్త మహాశైలికి విజ్ఞప్తి దాదాపు 4 నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి తీసుకురావాలని ఎయిమ్తో తీసుకొచ్చారనమాట. సో ఇట్లా రవితేజ గారు అయితే సంవత్సరానికి 2 లేదా కనీసం ఒకటైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పీడ్గా షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో మరి అలా చేసుకుంటూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఈరోజు 77 సినిమాలు చేసే ఒక స్టార్ హీరో స్థాయికి ఆయన ఎదిగారు. సో మరి ఆయనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. బట్ అయితే మరి గత కొన్నాళ్ళుగా ఫ్యాన్స్ని కూడా కనీసం సాటిస్ఫై చేయలేకపోతున్నారు అని ఒక పేరు అయితే వస్తుంది అనమాట. సో మాస్ జాతర హిట్ అవుతుంది అనుకున్నా కూడా అది సేమ్ టెంప్లెట్లో అంతకుముందు తీసిన విధంగానే 4 పాటలు 6 పాటలు ఆ ఫైట్లు అన్నట్టుగానే ఉంది కథ అని చెప్పి. సో ఇంకా మారాలన్నా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే అవి కూడా ఫ్లాప్ అవుతున్నాయి. లైక్ టైగర్ నాగేశ్వరరావు లేదంటే డిస్కో రాజా ఇట్లాంటి ఏమైనా కొత్త కథలతో వస్తున్నా కూడా అవి కూడా జనాలకు ఎక్కట్లేదు అనమాట. అంటే ఇంకా జనాలు రవితేజని చూడటం మానేశారా లేకపోతే రవితేజని మంచి సినిమాలు చేయట్లేదా? సో ఈ క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది. మరి అంతకుముందు వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయింది. సో అంతకుముందు వచ్చిన రాజా ది గ్రేట్ సూపర్ హిట్ అయింది. మరి అక్కడ ఉంది ఏంటి ఇక్కడ లేనిది ఏంటి అని చెప్పి కూడా ఫ్యాన్సే క్వశ్చన్ చేసుకుంటున్నారు. మరి ఇంకా ఫ్యాన్స్ కూడా ప్రెజర్ పెట్టి అలసిపోయారు అనమాట. మరి ఇన్నాళ్ళకి మరి ఫ్యాన్స్కి ఒక కిక్ ఇచ్చే సినిమాతో అయితే రవితేజ గారు వస్తున్నారని తెలుస్తుంది. అదే ఇరుముడి అనే టైటిల్తో రవితేజ గారు 77వ సినిమా. ఈ సినిమాకి శివ నిర్వాణ గారు డైరెక్షన్ చేస్తున్నారు అనమాట. సో ఆయన ఇంతకుముందు మజిలీ అలాగే టక్ జగదీష్ అలాగే నిన్ను కోరి లాంటి సినిమాలు తీశారు ఆయన. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. మరి ఆయన ఈయన ఎలా ప్రజెంట్ చేస్తారు ఖచ్చితంగా. ఫస్ట్ లుక్ పోస్టరే చాలా ఇంప్రెసివ్గా, ఆ టైటిల్ కూడా అలాంటిది పెట్టుకోవడం సాహసం అనే చెప్పాలి. సో మరి ఇక సినిమా వెళ్ళే దారిలో దాని ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయి, ఈ టైటిల్తో వచ్చిన ఈ పోస్టర్కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి సినిమాకి నిర్మాతలుగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు చేస్తున్నారు అనమాట. సో ఫ్యాన్స్ అయితే కొంచెం డిఎస్పీని పెట్టుకోవచ్చు కానీ అడుగుతున్నారు. మరి అందరూ మరి సినిమాకి తగ్గట్టుగానే మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకుంటారు అనమాట. మరి చూడాలి జీవి ప్రకాష్ గారు రవితేజ గారికి ఎట్లా ఇస్తారు మ్యూజిక్ ఏంటి, మరి ఇరుముడి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని.